ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అలాగే అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈ విజయవాడలోని వరద నీరు ముంచెత్తినటువంటి ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి వెళ్ళిన అక్కడ బురద పేరుకుపోయినటువంటి నేపథ్యంలో ఆ బురదను క్లీన్ చేసేటువంటి ప్రక్రియ అయితే వేగవంతంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం అజిత్ సింగ్ నగర్లో ఉన్నాం. అజిత్ సింగ్ నగర్లో బురద వల్ల ఈ వరద ప్రభావం వల్ల ఇల్లు డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ ఇళ్లలోకి వెళ్ళినటువంటి బురదను ఉదయం నుంచి కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 300 ఇళ్లకు పైగా ఆ ఇళ్లలో పేరుకుపోయినటువంటి బురదను క్లీన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈరోజు మొత్తం ఎన్ని ఇళ్లను క్లీన్ చేశారు, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్. ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ కనిగిరి నుంచి వచ్చాం సార్. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వచ్చాం సార్. ఓకే, ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వచ్చారు. మాట్లాడుతున్నాను. ఓకే, ఎస్ఎఫ్ గారు అసలు ఏంటి మార్నింగ్ నుంచి ఎన్ని ఇల్లు క్లీన్ చేశారు? మార్నింగ్ నుంచి 22 దాకా చేసాం సార్. 22 దాకా. ఓకే, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ వర్క్ చేస్తున్నారు? మొత్తం 3వ తారీఖు నుంచి వచ్చాం సార్. 3 నైట్కి వచ్చాం, 4 నుంచి స్టార్ట్ చేసాం సార్. ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో మీరు పర్యటించి ఈ వర్క్ చేశారు? కృష్ణలంక మొత్తం 16 వార్డులు మొత్తం అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి 3 రోజులు అయింది సార్. 3 రోజులు చేస్తా ఉన్నాం సార్. ఏంటి ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? మీరు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇళ్ళన్నీ కూడా బురదలో కూరుకుపోయినట్టు నేపథ్యంలో వాటిని మీరు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మంచి స్పందన వస్తుంది సార్. ఓకే, ప్రజల నుంచి మంచి స్పందన, బాగా సహకరిస్తున్నారు మనం సార్. ఓకే, ఏంటి ఈ వాటర్ ఎక్కడి నుంచి ఫిల్ చేసుకొని వస్తున్నారు? మన మున్సిపాలిటీ ట్యాంకీలు ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకొస్తాం సార్. ఓకే, ఒక రోజుకి ఎన్ని ఇల్లు క్లీన్ చేయగలుగుతున్నారు? అదే 20 నుంచి 25 దాకా. ఓకే, ఓకే, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రకాశం జిల్లా సార్. ఓకే, ప్రకాశం జిల్లా నుంచి కనిగిరి ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాము. వచ్చి రోజుకి 20 నుంచి 25 ఇళ్ళ దాకా క్లీన్ చేస్తున్నాము. బాగా మ్యాటేస్తుంది ఇళ్లలో, బాగా బంక పట్టి ఉంది. అది క్లీన్ చేయటం అంటే కనీసం 1.5 hour పడుతుంది ఒక ఇంటికి వచ్చి. సుమారుగా ఒక ఇల్లు క్లీన్ చేయడానికి గంట నుంచి గంటన్నర వరకు సమయం పడుతుందా? బాగా పడుతుంది. పైగా వాళ్ళు కూడా కర్రలు తీసుకుని క్లీన్ చేసుకోవటం కానీ మనం క్లీన్ చేస్తున్నాము. టోటల్ గా మేము అందరం సిబ్బంది అంతా క్లీన్ చేస్తున్నాము. వాళ్ళు హ్యాపీ అవుతున్నారు. ప్రతి ఇంటిని శుభ్రపరుస్తుంటే వాళ్ళ ఆనందం మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే 4 రోజుల నుంచి మ్యాటేసి ఉంటే ఇంట్లో వండుకోవడానికి కానీ స్నానానికి కానీ చాలా ప్రాబ్లం అయింది. మాకు దేవుళ్ళలాగా ఆదుకున్నారు సార్. ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహా మేరకు, మా డీజీ గారు ఇచ్చిన సలహా మేరకు మేము వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాము. మాకు ఆనందంగానే ఉంది, సంతోషంగా ఉంది చేస్తుంటే. మాకు వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎన్ని బృందాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి సార్? ఇక్కడ 120 బళ్ళు ఉన్నాయి సార్. ఓకే, అంటే 120 బృందాలు ఒక్కొక్క ఏరియాలో ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నారా? మొత్తం మీద. ఓకే, మొత్తం మీద అంటే విజయవాడ వ్యాప్తంగా 120 బృందాలు పనిచేస్తున్నాయి. మిస్టులు వచ్చి ఒక 40 దాకా ఉన్నాయి సార్. మిస్టులు ఆఫీసర్లు కూడా చాలా మంది సార్ వాళ్ళు కూడా అబ్జర్వింగ్ చేస్తున్నారు, బాగా చెకింగ్ చేస్తున్నారు. ఎట్లా ఉంది పొజిషన్ అని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి చెప్తున్నారు. ముస్లిం వాళ్ళు ఉన్నవాళ్ళని, వృద్ధాప్యంలో వాళ్ళని కొద్దిగా కేర్ తీసుకొని మనమే క్లీన్ చేస్తున్నాము. వాళ్ళకి ఇంట్లో పెద్దోళ్ళు తప్ప కుర్రపిల్లలు ఎవరు లేరు. మేమే కర్రలు క్లీన్ చేసి శుభ్రం చేసి ఇస్తున్నాం. ఎన్ని లక్షల లీటర్ల వాటర్ ని రోజు వినియోగిస్తున్నారు అంటే ఇవి క్లీన్ చేసేందుకు? లీటర్ సార్, 4500 లీటర్ ఉంటుంది సార్ కెపాసిటీ. 1 gallon నుంచి కూడా 4.5, 4500 లీటర్లు మన కెపాసిటీ. ఇది 4 ట్యాంకులు కొడుతున్నాం రోజుకి, 4 నుంచి 5 దాకా. అంటే ఒక్కొక్క వెహికల్ లో 4 నుంచి 5 ట్యాంకులు అయితే పడుతూ ఉన్నాయి. ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి 4500 లీటర్లు అయితే ఉంటాయి. ఓకే, సో అది పరిస్థితి. ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ లో మనం ఉన్నాం. అజిత్ సింగ్ నగర్ లో ఇప్పుడే చూసుకున్నట్లయితే బురదలో కూరుకుపోయినటువంటి ఇల్లు అయితే ఉన్నాయో ఆ ఇళ్లలో బురదను క్లీన్ చేసేటువంటి ప్రక్రియ అయితే వేగవంతం జరుగుతుంది. ఇప్పుడే ఈ ఇంట్లో క్లీన్ చేశారు. పెద్దయినా ఏంటి క్లీనింగ్ అయిపోయిందా? అయిపోయింది, శుభ్రం చేశారు. ఎలా చేశారు? చాలా బాగా చేశారు. ఓకే, సంతోషంగా ఉంది. ఈ రోజు మొత్తం క్లియర్ అయినాయి అయితే? అయిపోయింది శుభ్రంగా, దేవుడి దయవల్ల. సార్, అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ వరదల వల్ల వచ్చినటువంటి బురదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు కదా, ఎలా చేశారు? బ్రహ్మాండంగా చేశారు సార్. ఒక మాట చెప్పాలంటే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. తర్వాత వాలంటరీగా టీకి ఏదైనా డబ్బులు తీసుకోండి సార్ అంటే ససేమరా వద్దండి, మేము సేవ చేయడానికి వచ్చాము అని చెప్పారండి. నా దగ్గర ₹1 తీసుకోలేదు, కానీ బ్రహ్మాండంగా చేశారు. ఏంటి వరదల వల్ల బురద ఏర్పడిందా? 3 గదులండి, ఇన్క్లూడింగ్ బాత్రూమ్తో సహా చక్కగా చేశారు. చాలా బ్రహ్మాండంగా చేశారు.
ఓకే. అది. ఏంటి బురదంతా పోయిందా ఇప్పుడు? బురద ఏంటి అసలు వచ్చి మీరు చూడండి, అసలు ఏం లేదు అక్కడ. అది అంత చక్కగా చేశారు. అది సార్ చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్. సార్, అగ్నిమాపక సిబ్బంది వచ్చి వరదల వల్ల మీ ఇళ్లలో పేరుకుపోయిన బురదను క్లియర్ చేశారు కదా, ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందండి, వండర్ఫుల్గా ఉంది, బాగా చేశారు. ఓకే. రియల్లీ రియల్లీ గ్రేట్ అండి. ఏమేం చేశారండి? మొత్తం క్లీన్ చేశారు, మొత్తం ఈ సెల్లర్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేశారు వాళ్ళే. ఆ హాస్పిటల్ అంతా క్లీన్ చేశారు వాళ్ళు, చాలా బాగా. ఇళ్లలో కూడా వెళ్ళారండి, ఇళ్లలో కూడా వెళ్ళి మంచి ప్రతిదీ అడిగి రిక్వెస్ట్ చేసిన చోటల్లా కూడా ఇళ్లలో చక్కగా ఎదుర్కొండా వాళ్ళ ఇల్లు కానీ అంతా కూడా ఈ ఇళ్లలో మొత్తం అంతా కూడా వాటర్తోనే క్లీన్ చేశారు. చాలా ఓపిక్గా వాళ్ళకి ఇక్కడ ఇది ఇక్కడ మొత్తం అంతా ఈ రోడ్డు మీద ఎక్కడ చెత్త లేకుండా, అంటే చెత్త కుప్పలు వాళ్ళు వచ్చి తీయాలి కదా, పారిశుధ్యం వాళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు చేసి మేము మార్నింగే వేసాం, అంతా కూడా క్లీన్ చేసి తీసుకెళ్ళిపోయారు, మరి చెత్త అంతా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా నిజంగా ఇదంతా కూడా చాలా గుడ్ జాబ్ అండి. ఇలాగా చేయడం అనేది మేము ఊహించలేదు కూడా, ఎందుకంటే ఇంత వాటర్ లోపల మా హాస్పిటల్లో కూడా మొత్తం వచ్చేసింది, చెత్త అంతా బయటపడేసాం. కానీ మొత్తం అంతా వాళ్ళు వచ్చి ఆ వాటర్ డ్రైన్ అవ్వగానే ఇదంతా బురదంతా కూడా క్లీన్ చేసేసారు. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. లాస్ట్ వర్డ్ అండి, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఎ సీఎం లైక్. వీఆర్ ఫార్చునేట్ అనమాట. ఈ పరిస్థితిలో ఆయన కాకుండా ఇంక ఎవరున్నా సరే ఇలా చేయగలిగేవారు కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ద థింగ్స్ హీ డిడ్. ఈ వరద ఇలా వచ్చినా కూడానండి, పాలు కానీ నీళ్లు కానీ పిల్లలకి పసిపిల్లలకి అడిగి మరి బిస్కెట్స్ దగ్గర నుంచి పళ్ళు దగ్గర నుంచి కూడా ఉన్నాయమ్మా, ఫుడ్ తిన్నారా తినలేదా ఇంటింటికి. ఇంకా ఈవెన్ మా హస్బెండ్ కూడా వెళ్ళారు, తను కూడా వెళ్ళారు, వాటర్లోనే ఈదుకుంటూ వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు సప్లై చేస్తామని తీసుకొచ్చి వీళ్ళు ప్రతి చోటకి వెళ్ళి ఇంటింటికి అడిగి మరీ డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళు. అది మాత్రం చాలా గొప్ప విషయం అండి. కొన్ని లోపలికి అందలేదన్నారు, అవి వాటికి డ్రోన్స్ దగ్గర పంపించామని చెప్పన్నారు. కానీ ఈ ఏరియాలో మాత్రం బాగానే సఫిషియెంట్గా నాకు తెలిసినంతలో అందినట్టే నాకు అనిపిస్తోంది. బట్ ఆల్మోస్ట్ చాలా మందికి చంద్రబాబు గారి వల్లే ఇదంతా సాధ్యమైందంట. నేనైతే అదే నమ్ముతానండి, ఎందుకంటే అట్లాగా అంత ప్రతి డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసి ఇలా చేయడం ఇంకొక వేరే వల్ల కాదండి. ఈజ్ ఎ విజనరీ పర్సన్. ఫస్ట్ ఏంటంటే ఇట్లా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన తర్వాత ఎవరన్నా, అది మాత్రం నేను పూర్తిగా నమ్ముతాను. అది బికాస్ అంటే ఆయన మీద అభిమానం అది కాదు, వ్యక్తిగతంగా అభిమానం పక్కన పెట్టేసేయండి. కానీ ఇట్లాంటి పొజిషన్లో ఇట్లాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో కానీ ప్రతిదీ అందరి కోసం చేయాలనే ఆలోచన అందరికీ ఉండదండి. చేయాలి, నలుగురు కలిసి రావాలి కూడా, ఆ కోఆర్డినేషన్ అనేది అందరికీ చేత కాదండి. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ సీఎం. అంతే. థ్యాంక్ యూ.